ఆనందలహరి 82వ శ్లోకం. బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే గోణిత్వం సకితా మృదంగవహతా చేత్యాదిరూపం దదౌ త్వత్పాదేనార్పణం చ కృతవాన్ త్వద్దేహభాగో హరిః పూజ్యాత్ పూజ్యతరः స ఏవ హి న చేత్కో వా తదన్యోధికః. తాత్పర్యము: ఓ పార్వతీపతి, నీ దేహంనందు భాగమైన విష్ణువు త్రిపుర సంహార కాలంలో బాణభావమును, నీ వాహనంగా వృషభవాహనమును, నీలో సగం శరీరంచే కళత్రభావమును, లింగరూపుడవైన నీ పాదదర్శనానికై వరాహ రూపమును, జగన్మోహిని రూపంలో మిత్రత్వమును, తాండవ సమయంలో మధ్యలు వాయించువాడుగాను మొదలైన రూపాలు ధరించాడు. సహస్ర కమల పూజ నీకు చేసే సమయంలో అతడు తన నేత్రాన్ని సహితము నీకు అర్పించాడు. అందువల్లనే విష్ణుమూర్తి పూజ్యులైన బ్రహ్మాదుల కంటే పూజ్యతరుడయ్యాడు. అలా కాకపోతే అతడి కంటే అధికుడు ఇక మరెవరున్నారు అని తాత్పర్యం. వివరణలోకి వెళితే, శివుని అనుగ్రహం వల్లనే విష్ణుమూర్తి పూజ్యతరుడు అనగా గొప్పగా పూజింపదగ్గవాడుగా అయ్యాడని శంకరులు చెప్పారు. ఏ విధంగా అయ్యాడంటే, బాణత్వంగా విష్ణుమూర్తి ఏ విధంగా అయ్యాడంటే, ఈశ్వరుడు త్రిపురాసురులను సంహరించేటప్పుడు విష్ణుమూర్తి ఈశ్వరునికి బాణంగా ఉన్నాడు. భూమండలం ఆయనకు రథమైంది. సూర్యచంద్రులు రథచక్రాలు అయ్యారు. బ్రహ్మ రథసారథి అయ్యాడు. 4 వేదాలు గుర్రాలయ్యాయి. శేషుడు వింటినారిగా అయ్యాడు. సప్తవాయువులు శివునికి బాణపు రెక్కలయ్యాయి. వృషభత్వం ఎలా అంటే, ఈశ్వరునికి వాహనమైన వృషభం కూడా విష్ణువు యొక్క రూపమే. వృషభ రూపం ధరించి విష్ణువు శివుణ్ణి సర్వకాలాలలో మోస్తూ ఉన్నాడు. సగశరీరంతో భార్య కావడం ఎలా అంటే, లలితోపాఖ్యానంలో లలితాదేవి తన పురుషస్వరూపము కృష్ణుడే అని చెప్పిందట. అప్పుడు విష్ణువు వీరభద్రుడితో మహేశ్వరుడి యొక్క ఆదిశక్తి 4 రూపాలు ధరించిందని, ఆదిశక్తి యొక్క పురుషస్వరూపము విష్ణువు అని చెప్పాడు. అంతేగాక కూర్మపురాణంలో హిమవంతుడు దేవిని స్తోత్రం చేసేటప్పుడు, ఓ లలితాదేవి, అనంత శక్తులు కలిగి పాలసముద్రంలో శయనించిన పురాణ పురుషుడైన నారాయణ స్వరూపము నీదే అని చెప్పాడు. పై విషయాలను బట్టి నారాయణుడైన విష్ణువు పార్వతీదేవియే. కాబట్టి విష్ణువు శివునకు భార్య అని చెప్పాలి. శివుడు ఆర్యాపతి. ఆర్య అంటే పార్వతి. శ్రీ మహావిష్ణువు స్త్రీ అయితే ఆర్య. అటువంటి ఆర్యకు శివుడు భర్త. వరాహ రూపం ధరించడం ఎందుకంటే, విష్ణువు బ్రహ్మ తమలో తాము ఒకరికంటే ఒకరు గొప్పవారమని తగులాడారు. శివుడు వారి మధ్య లింగరూపం ధరించాడు. విష్ణు బ్రహ్మలలో ఎవరు ముందుగా తన శిరోభాగాన్ని పాదభాగాన్ని చూసి వస్తారో వారే గొప్పవారని శివుడు చెప్పాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహ రూపం ధరించాడు. శివుని పాదభాగాన్ని చూడడానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు. ఈ విధంగా విష్ణువు వరాహ రూపం ధరించాడు. సఖిత్వం ఎలా వచ్చిందంటే, విష్ణువు మోహిని రూపం ధరించి అమృతమును దేవాసురులకు పంచాడు. ఈశ్వరుడు ఆ మోహిని రూపాన్ని చూసి మోహించాడు. అప్పుడు విష్ణువుతో శివుడు ప్రణయవాక్యాలు పలికి ఆమెకు సఖుడయ్యాడు. మృదంగవాదకుడు ఎప్పుడయ్యాడంటే, ఈశ్వరుడు సంధ్యా సమయంలో తాండవ నృత్యం చేసేటప్పుడు విష్ణువు మృదంగాన్ని వాయిస్తాడు. అప్పుడు మృదంగవాదకుడు అయ్యాడు. నేత్రార్పణం ఎందుకు చేశాడు అంటే, విష్ణువు 1000 కమలాలతో శివుని అర్చించబోయాడు. శివుడు అందులో ఒక కమలాన్ని మాయం చేశాడు. దాంతో విష్ణువు తన నేత్రాన్ని తీసి సహస్ర కమలంగా శివునికి అర్పించాడు. హరి ఈశ్వరుడి దేహభాగం.
ఏ విధంగా అంటే విష్ణుమూర్తి శివుడు అనే భేదమే లేదని, వారిద్దరూ ఒకరే అని, శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అని మంత్రం చెబుతోంది. అందుకే తిక్కనాది మహాకవులు హరిహరమూర్తిగా శివకేశవుల్ని ఆరాధిస్తారు. శివకేశవులు ఒకే మూర్తి కాబట్టి ఈశ్వరుడి దేహభాగం విష్ణువు అవుతాడు. లేదా పార్వతిని నారాయణి అన్నారు. అంటే పార్వతీ స్వరూపుడుగా విష్ణువు శివునికి అర్ధభాగమే. ఇక పాదార్థంలోకి వెళితే బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వం ఆర్యాపతే. ఆర్యాపతే అన్నది సంబోధన. ఆర్య అంటే పార్వతీదేవి, పార్వతీపతి ఈశ్వర అని పిలుపు. ఈశ్వరుడు దేహభాగమైన విష్ణువు బాణత్వం అనగా శివునికి బాణంగాను, వృషభత్వం అనగా శివునికి వాహనమైన ఎద్దు నందిగాను, అర్ధవపుష అనగా అర్ధదేహంతో భార్యాత్వము అనగా శివుని ఇల్లాలైన పార్వతీమాతగాను భార్యగాను రూపాలు ధరించాడు అని అర్థం. గోణిత్వం సకితా మృదంగవహత చేత్యాది రూపం దదౌ. గోణిత్వం అనగా విష్ణువు వరాహ రూపాన్ని, సకిత అనగా శివునికి ప్రియరాలిగా జగన్మోహినిగాను, మృదంగవహత అనగా మధ్యల వాద్యవానిగాను శివుని తాండవ నృత్య సమయంలో చేత్యాది రూపం చ ఇత్యాది రూపం అనగా పైన చెప్పిన రూపాలను విష్ణుమూర్తి దదౌ అనగా ధరించాడు అని అర్థం. త్వత్పాదేన నయనార్పణం చ కృతవాం తద్దేహ భాగో హరిః. తద్దేహ భాగ అనగా ఈశ్వరుని శరీరంలో భాగమైన హరిః అనగా విష్ణుమూర్తి, త్వత్పాదే అనగా ఈశ్వరుని పాదాలపై నయనార్పణం, నయన ప్లస్ అర్పణం అంటే తన కన్నును అర్చాపుష్పకంగా కృతవాన్ అనగా సమర్పించాడు అని. ఈశ్వరునికి తన నేత్రాన్ని తీసి వెయ్యో కమలంగా శివపాదాలపై సమర్పించాడు అని. పూజ్యాత్ పూజ్యతరః స ఏవహి నే నే నేచేత్ కోవా తదన్యోధికః. స ఏవహి అనగా ఆ విష్ణువే, పూజ్యాత్ పూజ్యతరః అనగా శివుని పూజించే వారిలో శ్రేష్ఠుడయ్యాడు. బ్రహ్మాది దేవతలంతా పరమశివుణ్ణి తమ శక్తి కొద్దీ ఆరాధిస్తారు కాబట్టి వారు మానవులకు పూజ్యులవుతున్నారు. ఇక విష్ణువు ఆ పరమశివుణ్ణి మిగిలిన దేవతలందరికంటే విశిష్టంగా పూజిస్తాడు కాబట్టి ఆయన పూజ్యతరుడు అయ్యాడట. ఈశ్వరుడు పూజ్యతరుడైన విష్ణువు చేత కూడా అనేక రూపాల ద్వారా పూజింపబడుతున్నాడు కాబట్టి పూజ్యతముడు అని పిలువబడుతున్నాడు. తదన్యః అనగా విష్ణువు కంటే వేరెవ్వరూ, కహ అధికః అనగా ఎవ్వరూ అధికులు కాదు అని. పై అర్హతను విష్ణువు శివారాధన ద్వారానే సంపాదించాడని భావం. ఈశ్వర సాహచర్యం వల్లనే విష్ణువు అధికుడయ్యాడని, కాబట్టి ఈశ్వరుని ఆశ్రయించిన వారు అందరికీ ఆశ్రయింపదగిన వారు అవుతారని సారాంశం. 82వ శ్లోక విశ్లేషణం సమాప్తం. ఓం నమః శివాయ.